Hello people, welcome back to my channel. ముందుగా అందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో మనం ఉగాది పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం. సో ఉగాది పచ్చడి అంటే మనం ఎక్కువ ఐటమ్స్ ఏం వేయనక్కర్లేదండి. 4 ఇంగ్రీడియంట్స్తో ఉగాది పచ్చడి అనేది చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో అనేది నేను మీకు చూపిస్తాను. సో ముందుగా మనము ఒక లెమన్ సైజ్ చింతపండుని వాటర్లో నానబెట్టుకొని బాగా గుజ్జు తీసేసి అది మనము ఎప్పుడు బౌల్లో వేసుకుందాం. దీని తర్వాత ఇదే మనకి ఏ టేస్ట్ని ఇస్తుంది అంటే పులుపు. సో చింతపండు పులుపుతో పోల్చేటప్పుడు దీని తర్వాత మనం వేప పువ్వు వేద్దాము. సో వేప పువ్వు మనకి చేతిని తెలియజేస్తుంది. సో కొద్దిగా వేప పువ్వు వేస్తే చాలు, పిందులు కాకుండా కొంచెం పువ్వుల్లాగా వేసుకుంటే మనకి ఎక్కువ చేదు అనిపించదు. సో దీని తర్వాత మనం కొద్దిగా మామిడి ముక్కలు వేసుకుందాం. సో ఇది వగరుకి తెలియజేస్తుంది. సో దీని తర్వాత మనకి తీపిగా ఏమొస్తుందంటే బెల్లం. సో బెల్లాన్ని కూడా మనం తీపి పదార్థంగా కలిపి దీని తర్వాత మనం ఉప్పు కొద్దిగా ఉప్పుదనం కోసం ఉప్పు, తర్వాత కారం కోసం మిరియాల పొడి వేసుకుందాం. సో కారం బదులు మిరియాల పొడి ఎందుకంటే అప్పట్లో మనకి మిరియాలే కారం అనమాట. సో కారం పొడి బదులు మిరియాలు కారానికి ఘాటునిస్తుంది కాబట్టి ఇందులో మనం మిరియాల పొడి వేసుకొని బెల్లం కరిగినంత వరకు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇదేనండి ఉగాది పచ్చడి. ఇంతకు మించి ఏం వేయరు, కానీ మనకు కొంచెం తినటానికి అనుకూలంగా ఉండడం కోసం ఇందులో చాలామంది చాలా రకాలు వేసుకుంటారు. అట్టుపళ్ళని ఇంకా ఇవేవని వేసుకుంటారు. ఇందులో నేను మాత్రం కొద్దిగా కొబ్బరికాయలు ఇంకా వేపించనగపప్పు వేస్తున్నాను. కొంచెం తినటానికి కొంచెం బాగుంటుంది నోటికి అనేసి, అంతేకాని అంతకు మించి ఇంకేమీ చేయరు. సో ఇదే ఉగాది పచ్చడి. ఇప్పుడు మనం దేవుడికి నైవేద్యంగా పెడదాము, పదండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.